లీడ్స్ టెస్టులో బ్యాటింగ్ పరంగా భారత్, ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శన చేశాయి. బౌలింగ్లో రెండు జట్ల మధ్య పెద్ద తేడా లేదనే చర్చ ఉంది. క్వాలిటీ, ఎక్స్పీరియన్స్ పరంగా పెద్దగా వ్యత్యాసమేమీ లేదంటున్నారు. ఎక్స్పర్ట్స్ అండర్సన్, బ్రాడ్, మార్క్ వుడ్ వంటి వాళ్లు లేని లోటు ఇంగ్లాండ్ జట్టులో ఉందంటున్నారు. తొలి టెస్ట్ ఆడిన బౌలింగ్ యూనిట్లో క్రిస్ ఓక్స్ కు మినహా మిగతా బౌలర్లకు పెద్దగా అనుభవం లేదంటున్నారు. భారత జట్టులో బూమ్రా సీనియర్, సిరాజ్ కూడా అనుభవం ఉంది. శార్దుల్ ఠాకూర్ గతంలో ఇంగ్లాండ్లో బరిలో దిగాడు. అయితే భారత్కు ప్రధాన ఆయుధమైన బూమ్రా రెండో టెస్టుకు దూరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో బౌలింగ్లో శుభ్మన్ సేన బలహీనపడుతుందనే చర్చ జరుగుతోంది. బూమ్రా లేని బౌలింగ్ యూనిట్లో ఇంగ్లాండ్ను కట్టడి చేయడం సాధ్యమేనా అనే వాదన వినిపిస్తోంది. ఇదే టైంలో ఇంగ్లాండ్ జట్టులోకి స్టార్ బౌలర్ ఆర్చర్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత జట్టులోకి వచ్చాడు. 30 సంవత్సరాల ఆర్చర్ చివరగా 2021లో భారత్ పైన టెస్ట్ మ్యాచ్ ఆడాడు. స్టార్ పేసర్ ఎంట్రీతో ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ బలపడనుంది. ఆర్చర్ ఇప్పటి వరకు 13 టెస్టుల్లో బరిలో దిగాడు. 42 వికెట్లు సాధించాడు. భారత బౌలర్ బూమ్రా రెస్ట్ తీసుకునేందుకు సిద్ధమవుతుంటే ఆర్చర్ మాత్రం ఇంగ్లాండ్ జట్టులో చేరబోతున్నాడు.